వెదర్ అప్డేట్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తీరం వెంబడి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించారు. రెయిన్ అలర్ట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది కొన్ని జిల్లాల్లో. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చందు, చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం చెప్పొచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. వాయు దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా అయితే మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురవనున్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. రేపు నుంచి అయితే మాత్రం కాకినాడ జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే జారీ చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ రేపు నుంచి అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ తెలుపుతుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికీ అధికారులు అయితే సూచనలు చేశారు. మరో పక్క చూసుకుంటే కనుక మనకి గత ఈ సంవత్సరం పొడుగునా కూడా ప్రతి నెలలోనే కూడా అధిక తుఫాన్లు అయితే ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క రైతులందరూ కూడా కోతలకు రెడీ అయిపోయిన చేలు అయితే మాత్రం పంట పండి కోతలు రెడీ అయిన చేలు అయితే మాత్రం పనుల మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తుఫాను రైతులకి ఎంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఈ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం కూడా రైతులందరూ కూడా చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాను మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం మమ్మల్ని ఎంతో కొంత ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే రైతులైతే మాత్రం అధికారులను అయితే కోరడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ లో ఏదైతే ఉందో ఏపీ సీఎంఓ నుంచి అయితే కలెక్టర్ మీటింగ్ అయితే మాత్రం కండక్ట్ చేశారు. మొత్తం కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యి తీర ప్రాంతం వెంబడి అంటే కాకినాడకి ఈ అల్పపీడన ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మొత్తం అత్యధికమైన తీరం కలిగి ఉన్న కాకినాడ జిల్లాని మొత్తం తీరం వెంబడి మొత్తం కూడా అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. రేపు నుంచి ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మొత్తం కూడా తీర ప్రాంతం మొత్తం కూడా గస్తీ పెట్టాలి. దానికి సంబంధించిన ఏవైతే తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో మొత్తం కూడా వారిని నిర్వాసితులు మొత్తం కూడా అక్కడి నుంచి తరలించాలని చెప్పి కలెక్టర్ చెప్పారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం అయింది. కంట్రోల్ రూమ్ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాల్సిందిగా కలెక్టర్ అయితే ఆదేశించడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక రేపు నుంచి అయితే మాత్రం ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే కాకినాడ జిల్లాకు అత్యధిక ఎక్కువ ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మరో పక్క విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా కూడా ఇదే ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ జిల్లాల కలెక్టర్ విశాఖ జిల్లా, అనకాపల్లి, విజయనగరం జిల్లా కలెక్టర్ కూడా ఆరెంజ్ అలర్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మొత్తం కూడా యంత్రాంగాన్ని అయితే సమాయత్తం చేశారు. మొత్తం కాకినాడ ఇప్పుడే మనకు సేపటి అయితే మాత్రం జిల్లా కలెక్టర్ సన్మోహన్ అయితే మొత్తం కూడా మొత్తం యంత్రాంగం, రెవెన్యూ, అదేవిధంగా పోలీస్, మెరైన్ శాఖలను కూడా తీరం వెంబడి అయితే మాత్రం ఇప్పటికే గస్తీ పెట్టడం జరిగింది. మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చింది. అదేవిధంగా తీర ప్రాంతం అందరూ కూడా సముద్ర పొడ్డు నివసిస్తున్న మత్స్యకారులు, జాలర్లను కూడా నివాసిత ప్రాంతాలకు అయితే తరలించాలని చెప్పి కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం అయింది. మొత్తం చూసుకుంటే కనుక రేపు తుఫాను తొలగిన దాకా కూడా ఎవరు కూడా ప్రభుత్వం అధికారులు చెప్పే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని చెప్పేసి కలెక్టర్ అయితే స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇప్పటికే ఒక పక్క ఏదైతే ఉందో మత్స్యకారులు మాకు గత ఈ సంవత్సరం పొడుగునా కూడా మాకు తుఫాన్లు ఇబ్బంది పెట్టి మరో పక్క ప్రభుత్వం కూడా మాకు సరైన సపోర్ట్ అందివ్వలేదు అని చెప్పేసి మరో పక్క అయితే వాపోతున్నారు. మేము వేటకు వెళ్తేనే కానీ గడవని పరిస్థితి అయితే మా కుటుంబాల్లో ఉంటది. ఆల్రెడీ మత్స్యకారులను ఈ ప్రభుత్వాలు అయితే సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి మరో పక్క ఇందాక అధికారులు అయితే కొంతమందిని ఉప్పాడ ప్రాంతంలో అయితే నిలదీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చందు, మొత్తం చూసుకుంటే కనుక ఈ తుఫాను మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వ ఆదేశాలు పూర్తి స్థాయిగా పాటించాలి. అధికారులకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ నిర్వాసిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసిత ప్రాంతాలకు అయితే వెళ్లి ఉండాలి. తుఫాను తొలగిన తర్వాత మేము చెప్తామని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం. ఈ సంవత్సరం
అత్యధికమైన తుఫాన్లు అయితే మాత్రం ఈ కాకినాడ జిల్లాని ఇలా తీర ప్రాంతాన్ని అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మొన్న జరిగిన పొంగల్ తుఫాన్ కావచ్చు, ఇప్పుడు వాయుగుండం కావచ్చు, మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ తుఫాన్ అనేది అన్నదాతకు తీరని కష్టం అయితే కానున్నట్టు అయితే తెలుస్తుంది చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.